గోధుమ రవ్వ ఉప్మా. ఇది మీడియం సైజు గోధుమ రవ్వ, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ గోధుమ రవ్వలో దోసకాయ చట్నీ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ గోధుమ రవ్వ 2 కిలోలు ఆయిల్లో ముందుగా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత స్టవ్ మీద పాత్ర పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, శనగలు, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, బీన్స్, జీడిపప్పు, టమాటాలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత కొత్తిమీర వేసుకొని వాటర్ పోసుకోవాలి. బాగా దోరగా అయిన తర్వాత వాటర్ తగినంత ఆ రవ్వ అంతా ఉడికేటట్లు పోసుకోవాలి. రవ్వ కొంచెం మెత్తగా, పొడి పొడిగా కాకుండా కొంచెం మెత్తగా ఉడికేటట్టు వాటర్ పోసుకొని ఆ వాటర్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. వాటర్ బాగా మసిలిన తర్వాత ఈ రవ్వ మొత్తం, వేయించుకున్న రవ్వ మొత్తం వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టాలి. బాగా ఇలా జోరుగా మెత్తగా అయిన తర్వాత రెడీ అయినట్టు. ఈ దోసకాయ చట్నీలో దోసకాయలు తొక్క తీయకుండానే చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి, ఎండు కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి పోపు అయిన తర్వాత ఆ పోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకొని ఆ పోపు మొత్తం ఈ కలిపిన దోసకాయలో వేసుకొని ఒక 2 నిమ్మకాయలు పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దోసకాయ చట్నీ ఉప్మాలో చాలా బాగుంటుంది. ఇలా అందరూ చేసుకొని ట్రై చేయండి. క్వాంటిటీ తక్కువ వేసుకున్న, రవ్వ తక్కువ వేసుకోవచ్చు. ఎక్కువ చూపిస్తున్నా కానీ తక్కువ కూడా చేసుకోవచ్చు. ఈ దోసకాయ చట్నీ చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.